This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మనకి దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ అనేది ఏంటంటే సో ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేమైతే కవర్ చేస్తాం. స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి అందరికీ కూడా యూజ్ అయ్యే ఛానల్ మాట. ఇది మాత్రం మిస్ అవ్వదు, లేటెస్ట్ ఛానల్. ఎందుకంటే ఇందులోనే మనకి సో చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు, చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, జస్ట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి మాస్ డ్రైవ్స్ జరుగుతుంటాయి. కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి చెక్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఈ యొక్క ఛానల్ మేమైతే రోడ్ అయితే చేస్తామంట. చూడండి, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి గైస్. ఓకే, మర్చిపోవద్దు. ఈ రోజు మనకి అప్డేట్ వచ్చేటప్పటికి సో చెప్పాలంటే మనకి ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట విప్రో నుంచి. సో విప్రో యొక్క విల్ప్ ప్రోగ్రామ్ అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అయితే మనకి మళ్ళీ అనౌన్స్ అయింది. జూలై 15th కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. చాలా మంచి హైరింగ్, మిస్ అవ్వద్దు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సూపర్ సెట్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. సో విప్రో యొక్క అఫీషియల్ పేజ్. సో విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విప్రో విల్ప్. సో ఇక్కడ మనకు ఒక బ్యాచ్ ఇచ్చి మనకి 2025-2026 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఇయర్ 2027కి సంబంధించి వీళ్ళు ప్యాన్ ఇండియా హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జూలై 15th ఈజ్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా అప్లై తీసుకోవచ్చు. విప్రో విల్ప్ అన్నది ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ గైస్. దట్ మీన్స్ మీరు జాబ్ చేస్తూ కూడా మనకి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి చదివిస్తారు. సో హయ్యర్ డిగ్రీస్ సో చక్కగా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ మీరైతే చక్కగా ఏంటంటే ఒక అసోసియేట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అసలు మనకి ఎలా ఉంటుందంటే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్లొమా హోల్డర్స్కి బీటెక్ చేయిస్తారు. ఆ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో బీటెక్ చదువుకుంటూ కూడా పక్కన మీరైతే యాజ్ అ అసోసియేట్గా విప్రోలో వర్క్ చేస్తారనమాట. అంటే చదువుకుంటూ కూడా మీకు ఎవ్రీ మంత్ శాలరీ కూడా అయితే వస్తుంది. ఆ శాలరీ ఎంత ఉంటుంది అనేసి కూడా ప్రాపర్గా మనకి పైన ఇచ్చేసారు డీటెయిల్స్. మీరు చెక్ చేసుకోండి. శాలరీ ఇక్కడ డిస్కస్ చేయండి నేను. రైట్, ఇక్కడ చూస్తే మనకి అది కూడా ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు. దిస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ ద డిప్లొమా హోల్డర్స్ టు ఆబ్టైన్ బీటెక్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ అకార్డెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్టాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే వీళ్ళు మనకి ప్రాపర్గా ఫుల్ టైమ్ బీటెక్ డిగ్రీ మనకైతే చేస్తారన్నమాట. సో చక్కగా స్పాన్సర్ అంతా కూడా మనకి విప్రో వాళ్ళే స్పాన్సర్ చేస్తారన్నమాట. ఓకే, బై గివింగ్ స్టూడెంట్స్ ద రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ బోత్ ప్లాట్ఫామ్ స్కిల్స్ అండ్ బిహేవియర్ స్కిల్స్ ద ప్రోగ్రామ్ ఎనేబుల్స్ ద విప్రో టు ప్రిపేర్ some of the best diploma holders to face the challenges of the dynamic information technology world అని మెన్షన్ చేశారు. ఇక మనకి సీమోర్ మీకు ఇచ్చేస్తే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మీరు 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, డిప్లొమాలో 50% ఉంటే సరిపోతుంది. ఆర్ 5.3 CGPA ఉన్న చాలట. సో ఇక్కడ ఇచ్చారు మనకి 2024, 2025 అండ్ 2026 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఎవరుతున్నా వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచెస్ డిగ్రీ విల్ నాట్ బి ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు. సో కొంతమంది డిప్లొమా వాళ్ళు బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ అయిన కూడా అప్లై చేద్దాం అనుకుంటారు, బట్ అవ్వదు. సో డిప్లొమా వాళ్ళే అందులో కూడా సో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ చేసిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. వన్స్ మీరు కనుక సెలెక్ట్ అయ్యారంటే మీ యొక్క ట్రైనింగ్ అంతా కూడా మైసూర్ కర్ణాటకలో మీకైతే ఉంటుంది అనమాట. గమనించండి. సో చాలామంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి, ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్. సో చాలా వరకు కొన్ని హైరింగ్స్కి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్లో చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అంటారు, బట్ ఇక్కడ మాత్రం అలౌ చేస్తున్నారు. వీళ్ళు చెక్ చేసుకోండి. ఒక్కొక్క బ్యాక్లాగ్ ఉన్న వీళ్ళైతే అలౌ చేస్తారట. ఆన్లైన్ అసెస్మెంట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ ద ఫైనల్ సెమిస్టర్ అని కూడా మెన్షన్ చేస్తారన్నమాట. మీకే చెక్ చేసుకోండి. ఎంటైర్ గ్యాప్ మ్యాక్సిమం 3 years అంటే 10th నుంచి ఇప్పుడు వరకు కూడా ఎంటైర్ గ్యాప్ 3 years వరకు కూడా వీళ్ళైతే అలౌ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా పీరియడ్లోని మీరు 3 years ఫ్రమ్ ది స్టార్ట్ కోర్సు మీరు ప్రాపర్గా కంప్లీట్ చేసి ఉంటారన్నమాట. అంతే తప్పించి మధ్యలో గ్యాప్ వచ్చేసి 4 years తర్వాత డిప్లొమా అయిన తర్వాత అయిందనేసి అనుకోకూడదు. గమనించండి. ఇది స్కాలర్ ట్రైనింగ్ డెసిగ్నేషన్ అనేసి మనకైతే ఇస్తారు. ఒక అసోసియేట్గా మీరు చక్కగా వర్క్ చేసుకుంటూ విప్రోలో చదువుకోవచ్చు బీటెక్. ఓకే, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది. దాంతోపాటుగా మిమ్మల్ని మెయిన్ ఫుల్ టైమ్ రోల్ కూడా వీళ్ళైతే తీసుకుంటారు విప్రోలోనే. మంచి అప్డేట్కి అయితే ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మిస్ అవ్వద్దు ఎక్కువ మందికి. అండ్ రెగ్యులర్గా మనకు 3 ఛానల్స్ అయితే మీరైతే ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.